Please do subscribe to Prajabheri News Channel. अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. నాటి నుంచి నేటి వరకు అన్నపూర్ణ మహాదేవి ఐశ్వర్యం, సౌభాగ్యం, ఆశీర్వాదం పొందిన వారిలో వీరు హజారే ఫ్యామిలీ చాలా గొప్పది. మారుమూల గ్రామాల్లో సైతం రోడ్డు మీద ఎక్కడ కనపడ్డా వీరు అన్నదానం చేయడం అనేది ఈ హజారే ఫ్యామిలీకే విశిష్టత అని మనం చెప్పుకోవచ్చు. ఊరు వాడ ఎక్కడెక్కడో వీరు చేసిన సంపాదనలో కొంత నాటి నుంచి నేర్పిన బాలగంగాధర్ తిలక్ కానీ మరియు ఇటువంటి వాళ్ళు సంపాదనలో కొంత భాగం పంచాలి అనేది వీళ్ళు నిరూపిస్తున్నారు అనడం అనేది అతిశయోక్తి లేదు. వీరు అన్నదానమే మహాదానం అన్న నానుడిని వీరు విజయం చేస్తూ సార్థకత నిరూపించుకుంటున్నారనేది మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం. వీరిని చూసి ఒక్కరైనా ముందుకొస్తే, వీరిని చూసి మున్ముందు రానున్న తరాల్లో యువత మార్పు తీసుకొచ్చి రానున్న తరాల వాళ్ళకి ఆదర్శం అవుతారని, కొంతమంది తయారు చేసే ఫోర్స్, దానం చేసే ఫోర్స్ అనేది వీరి మూలంగా తయారవుతారని మనం పేర్కొనవచ్చు. ఈ హజారే ఫ్యామిలీని అన్నదానం చేస్తే మహాదానం చేసినట్టు ఫలితం అవుతుందని, ఇదే విధంగా మున్ముందు దేవతలు మరియు భగవంతుడు వీరిని ఆశీర్వదించి వీరికి అష్టైశ్వర్యాలు మరియు చేసే స్తోమత మరియు ఓపిక వీరికి కలిగించాలని ఆ భగవంతుని మనం వేడుకుందాం. ఇటువంటి చేసేవారిని మనం ప్రోత్సహిద్దాం. రేపు అనగా ఆదివారం రోజున వీరు ఈరోజే ఆర్డర్ ఇచ్చి ఒక 500 మందికి ఇడ్లీ ప్యాకెట్లు చేస్తామని వారు తెలిపారు. రేపు ఊరు వాడ తిరిగి నిజామాబాద్పట్నంలో నిరుపేదలకు, అభాగ్యులకు, అనాథలకు అన్నం అందని వారికి టిఫిన్ సౌకర్యం చేస్తున్నామని ఆమె వివరించారు. ఈ హజారా ఫ్యామిలీని ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు మరియు ఆశీర్వాదాలు ఇస్తారని మనం కోరుకుందాం. ప్రపంచంలో విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. దానిలో ఒకరికి పెట్టి వేలాది మందికి చేస్తున్న వాళ్ళు, ప్రచారం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళలో పోలిస్తే వీరు ఇంతమందికి చేసినా ఎప్పుడూ ప్రచారానికి నోచుకొని వారిని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి వారికి మనం ప్రచారం చేస్తే రేపొద్దున రానున్న తరాలకు ఇంకా ఎంతోమందికి ఇటువంటి అభాగ్యులను ఆదుకోవచ్చు అనేదే మన అభిప్రాయం. మేధావులు గ్రహించి ఇటువంటి కార్యక్రమాలు పూనుకొని రానున్న రోజుల్లో నూతన విప్లవం సాధిస్తారని వీరిని చూసి కొంతమంది తయారై ఇటువంటి పిల్లలకి ఉన్నత మార్గాలతో, ఉన్నత ఆశయాలతో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే వరకు వీరిని ప్రోత్సహించి దేశంలో వీళ్ళలో ఎంతోమంది ఇటువంటి తయారు చేసి ఆదుకుంటే, ఒకళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐఆర్ఎస్లు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంటలెక్చువల్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్స్, న్యాయవాదులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఇటువంటి వారిని మనం ప్రోత్సహించి నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది చేస్తున్నారు. అటువంటి వారిని మనం తీసుకుని మంచినే తీసుకుందాం, మంచినే ఆస్వాదిద్దాం, మంచినే స్వాగతిద్దాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారిని ఎల్లప్పుడూ మనం ప్రోత్సహిస్తూనే ఉందాం. ఇటువంటి వారికి ఈ ఆలోచనలు రావడం గొప్పతనం. వీరి అబ్బాయి, ముగ్గురు, వీరి అబ్బాయే కాకుండా వీరి భర్త కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కావడం అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. వీరు సంపాదించిన దాంట్లో బాలగంగాధర్ తిలక్ అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, సంపాదించిన దాంట్లో కొంత దానం చేయమని, కొంత అన్నదానం చేయమని వారు చెప్పిన సిద్ధాంతాన్ని వీరు పాటిస్తున్నారు అని నేను గొప్పగా నమ్ముతూ, విశిష్టతగా నమ్ముతూ నేను వీటిని ప్రాధాన్యతనిస్తూ ఇంత ప్రచారం ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని చూస్తున్న వారందరికీ ప్రజాభేరి పక్షాన, ఈ మాతృమూర్తుల పక్షాన, నిజామాబాద్ ప్రజల పక్షాన మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇటువంటి వారిని ముందుకు ప్రోత్సహించి మనం సహకరిద్దాం. बेटा पानी रिश्ते जाओ, बेटा तुम पानी रिश्ते जाओ.
ఇద్దరు పుత్రులు ఒకటి అవసరం లేదు. వాడడం వల్ల వాళ్ళిద్దరు తినారట. పప్పు లేదు, మేము ఎవరికి పంపించినాం. ఏ బాబు ఆపండి, చికెన్ వడ్డించే వరకు ఎవరు తినద్దు. ఆపండి నాన్న, కొద్దిగా ఆపండి. మటన్ కూడా వడ్డిస్తున్నారు, ఆపండి, కొద్దిగా ఆపండి రా. చంపుతుంటే ఇలా ఇచ్చేస్తుండే అక్క తినే ఫస్ట్ కట్టి వాడగలి ఇక్కడ వాడని చికెన్ ఖాసే చేయాలనా? चिकन तिकडे जाती मम्मी, चिकन चिकन इकडे करते नाही आता नको याच्या बाच्या Please do subscribe to Prajabheri News Channel.